నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మడమ నొప్పి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు మనకు వివరించడానికి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్య సాయి అఖిల్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ మడమ నొప్పికి సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు అండ్ ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్. ఫస్ట్ మడమ నొప్పి అనే విషయానికి వస్తే, సాధారణంగా మన బాడీ వెయిట్ అనేది కాళ్ళ మీద పడి మోకాళ్ళ నొప్పులు రావడం సహజంగా చూస్తూ ఉంటాం. ఈ మడాలకి సంబంధించి నొప్పులు అంటే స్పెసిఫిక్ గా కొన్ని రీజన్స్ ఉంటాయా? ఎందుకు వస్తాయి? ఏ వయసు వారికి వస్తాయి? మడమ నొప్పి అనేది మనం తీసుకుంటే, మనం నుంచునేది ఎప్పుడు కూడా కాళ్ళ మీదనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ స్టాండింగ్ నిలబడే వాళ్ళు ఉన్నారనుకోండి. లాంగ్ స్టాండింగ్ అంటే లాంగ్ స్టాండింగ్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఎగ్జాంపుల్ ట్రాఫిక్ పోలీసు, సెక్యూరిటీ జాబ్స్. దాంతోపాటు మనకి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ టైంలో ఫీమేల్స్, కుకింగ్ టైంలో టీచర్స్, అండ్ ఈవెన్ ఫర్ మెన్స్ ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేటప్పుడు, లేదా ఏదైనా వుడ్ వర్క్ చేసేవాళ్ళు, లేదా మేస్త్రి పని చేసేవాళ్ళు, లేబర్ వర్క్, వాల్స్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, ఇలా చూసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో దీంట్లో ఏమవుతుంది అంటే, మీ బాడీ వెయిట్, ఫస్ట్ కేటగిరీ బాడీ వెయిట్. ఓకే. సెకండ్ కేటగిరీ మీ బాడీలో ఉండే స్ట్రెంగ్త్. ఓకే. మన ఎముకలలో కూడా బలం ఉండాలి, కండలలో కూడా బలం ఉండాలి, ఎముకలలో కూడా బలం ఉండాలి. ఓకే. బాడీ స్ట్రెంత్ కి అంటే ఎముకల్లో ఉండేదానికి మడాల నొప్పులకి ఏంటండి సంబంధం? అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పమంటారు క్లియర్ గా? ఇప్పుడు మీరు మోకాళ్ళ మీద నేను నుంచోమని చెప్పాను అనుకోండి. మనకి ఎప్పుడైనా నార్మల్ గా మోకాళ్ళ మీద మెట్లు ఎక్కడం, మోకాళ్ళతో ప్రదక్షిణాలు చేయడం, ఇలా కొన్ని మొక్కులు ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా మీరు నడవడం ఎంతవరకు నడగలుగుతారు? మోకాళ్ళ మీద నడవమంటే నడవగలుగుతారా? ఎందుకు నడవలేరు? ఎందుకంటే స్కిన్కి బోన్కి మధ్య ఉండే ఏదైతే సాఫ్ట్ స్ట్రక్చర్ ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది మోకాళ్ళ దగ్గర. ఓకే. డైరెక్ట్ బోన్ ఆంతుంది. ఎప్పుడైతే బోన్ వెళ్ళి స్కిన్ లో నలుగుతుందో, స్కిన్ నర్వ్స్ ఏమవుతాయి? ఇమీడియట్ గా ఇరిటేట్ అవుతాయి. అందుకనే కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు. కొంతమందికి ఫ్యాట్ ఉంది అనుకోండి, బాగా ఒబేస్ ఉన్నారు, ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి ఉంది, వాళ్ళకంత నొప్పులు రావు మోకాళ్ళ మీద. ఓకే. సేమ్ వే ఇప్పుడు మనం కింద కాళ్ళకు చూసుకుంటే మడాల దగ్గర సాఫ్ట్ ప్యాడ్ లాగా ఉంటుంది కింద. ఇప్పుడు మనం చెప్పులు వేసుకోకుండా కూడా నడవగలుగుతాం. ఎందుకు నడవగలుగుతాము? చెప్పులకి ఎలాగైతే లేయర్స్ ఉంటాయో మన అరిపాదం దగ్గర కూడా లేయర్స్ ఉంటాయి. ఓకే. సో ఈ సాఫ్ట్ ప్యాడ్ ఏమవుతుంది అంటే, మనం బరువు వేసేటప్పుడు అది కొంతవరకు లోడ్ తీసుకుంటుంది ప్రాపర్గా. మళ్ళీ దీంట్లో కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, అది సెపరేట్గా మాట్లాడదాం. కండిషన్స్. ఓకే. నార్మల్ పర్సన్కి ఎప్పుడైతే ఈ వెయిట్ ట్రాన్స్మిషన్ అనేది లాంగ్ స్టాండింగ్లో ఎక్కువసేపు నిలబడుతున్నారో, మీరు అన్నారు కదా బొక్కల బలం లేకపోవడం వల్ల, ఎముకల బలం లేదా కండరాల బలం లేకపోవడం వల్ల దీనికి ఎలా ఎఫెక్ట్ అవుతుందని. ఇప్పుడు నేను నిలబడాలనుకోండి, నా మజిల్స్, నా బోన్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు నేను ఎలా నిలబడతాను? ప్రాపర్గా స్ట్రైట్గా నిలబడి ఉండగలుగుతాను. అలా లేనప్పుడు ఏంటి? నేను ముందుకు వంగడము, లేకపోతే ఇట్లా కొంచెం స్క్రౌచ్ అవ్వడము, లేకపోతే వెనక్కి లీన్ అవ్వడము, ఇట్లా కొంచెం పోస్చర్ చేంజ్ ఉంటుంది. కొంతమంది నుంచునేటప్పుడు కుడి కాళ్ళ మీద ఎక్కువసేపు నుంచుంటారు, లేదా కొంతమంది ఎడం కాళ్ళ మీద ఎక్కువసేపు నుంచుంటారు, అలా కూడా నుంచుంటారు. నార్మల్గా స్ట్రైట్ గా నుంచోరు. ఏనీ మీరు లాంగ్ స్టాండింగ్ జాబ్స్ చూసుకోండి, ఈవెన్ పోలీస్ వాళ్ళైనా కూడా షిఫ్ట్ అవుతా ఉంటారు. ఒక లెగ్ నుంచి ఒక లెగ్, కొన్ని తెలిసే, కొన్ని తెలియకుండాను. తెలిసి కొంతమంది ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలిసి అన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు తెలుసు నేను నుంచుంటున్నానని, నాకు నుంచొని నాకు లాగుతున్నాయి కాళ్ళు, నేను ఏం చేస్తాను? ఒక కాలు మీకు షిఫ్ట్ చేస్తా. ఎందుకు? నాకు ఒక కాలు లాగుతుందని. కొద్దిసేపటికి ఈ కాలు మీద షిఫ్ట్ అవుతా. అందుకే చూడండి, హిప్ అటు ఇటు టిల్ట్ అవుతా ఉంటుంది, ఎక్కువ పోస్చర్ మారుతూ ఉంటుంది. సింగిల్ లెగ్ స్టాండ్ మీద ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది, నీ పెయిన్ వస్తుంది. సింగిల్ లెగ్ మీద నుంచిన వాళ్ళకి. అందుకే చూడండి లాంగ్ స్టాండింగ్ టెంపరరీ రిలీఫ్ అనుకుంటారు, కానీ ఓకే, బ్యాక్ సైడ్ జరగాల్సిన నష్టాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఇది ఏంటిది? ఇలాగ మనకు కొంచెం డ్యామేజ్ అవుతుంది కదా. ఎప్పుడైతే మన బోన్స్, మజిల్స్ వీక్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వైటమిన్ డి డెఫిషియన్సీ అంటారు. వైటమిన్ డి దేనికి? బోన్స్ కి మాత్రమే ఉంటుంది. అది ఎక్కడ పెద్ద ఉపయోగపడదు మీకు అదర్ దెన్ బోన్స్. మిగతా చోట్ల అక్కడక్కడ మనకి మజిల్స్ కి వీటికి కొంతవరకు సప్లిమెంట్, బట్ మెయిన్ సప్లిమెంట్ ఈస్ బోన్ కి.
ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీకు నొప్పులు వస్తూ ఉంటాయి, మరి పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తుంటాయి? వీక్నెస్ వల్ల. నేనేమన్నాను, బోన్ వీక్ అవడం వల్ల కూడా పెయిన్ వస్తుంది కదా. సో ఇవన్నీ ఏంటిదంటే B12 కానివ్వండి, లేకపోతే వైటమిన్ డి కానివ్వండి, లేకపోతే పొటాషియం కంటెంట్ తగ్గినా కానివ్వండి, లేకపోతే కాల్షియం ముఖ్యంగా తగ్గినప్పుడు కానివ్వండి, అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఒకదానికొకటి లింక్ అన్నమాట. జింక్ కానివ్వండి, ముఖ్యంగా జింక్ కానివ్వండి, లేదా ఐరన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటిది అంటే మన బాడీలో ఒక సైకిల్ అవ్వాలి అంటే ఒక ఎగ్జాంపుల్, మన బాడీలో ఒక ఫ్యాట్ ఉంది, ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి, ఎనర్జీ మనం యూస్ చేయాలి, యూటిలైజ్ చేసిన ఎనర్జీ మళ్ళీ దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే మన బాడీలో, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇలాగ అన్నిటికీ సైకిల్స్ ఉంటాయి. ఓకే. సో అవి సింథసిస్ అంటాం కదా మనం. ఎగ్జాంపుల్ మీకు ఫోటోసింథసిస్ అంటాం మనం జనరల్గా మాట్లాడుకోవాలంటే. బాడీలో కూడా డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి, డిఫరెంట్ సింథసైజ్ అవ్వాలి అన్నీ. అలా అవ్వడానికి మనం ఏంటిది తీసుకునే ఫుడ్. ఈ ఫుడ్ మనం ఎప్పుడైతే ప్రాపర్గా టైం టు టైం తీసుకుంటామో ఆ సైకిల్ అనేది ప్రాపర్గా టైం టు టైం జరుగుతుంది. ఓకే. మనం ఇంప్రాపర్ తీసుకోవడం వల్ల కూడా అది సరిగ్గా యూటిలైజ్ అవ్వదు మన బాడీకి. సో ఇవన్నీ కూడా పెయిన్స్కి ఎఫెక్ట్ అవుతాయి. సో పెయిన్కి మనం ఒక పెయిన్ సైకిల్ తీసుకుంటే దానికి ఒక థియరీ చాలా పెద్దగా ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ యాంకిల్ జాయింట్, ఇప్పుడు ఏదైతే మనం మడాలనుకుంటున్నామో, మడాలకి ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి చెప్పాను ఫస్ట్. మీకు ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏంటిది, నుంచోవాలి. నుంచునేటప్పుడు నేను ఏం చెప్పాను, కింద సాఫ్ట్ ప్యాడ్ లాగా ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు ఈ సాఫ్ట్ ప్యాడ్ ఎంతవరకు బరువును మోస్తుంది, కొంతకాలం వరకే మోయగలుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక మనిషి హైట్, వెయిట్, ఏజ్ ఈ 3 చూసుకుంటే ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. పలానా వెయిట్కి పలానా హైట్కి ఇంతే బరువు ఉండాలి అని ఉంటుంది. ఇప్పుడు ఆ బరువుకి మించి ఉన్నారు అంటే నీ బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ అక్యూములేట్ అవుతుందని అర్థం. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ఇట్. ఎందుకు, ఆల్రెడీ నీ బాడీ డిజైన్ అయింది అలాగా. ఇప్పుడు 60 కేజీలు ఉండాల్సిన మనిషి 65 కిలోలు ఉన్నాడు అనుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 70 కిలోలు ఉంటే కొద్దిగా ప్రాబ్లం, 75 ఉంటే, 110, 120 ఉంటే. ఓకే. సో ఇలాగా డిఫరెంట్ సినారియోస్ నేను చూశాను. ఐ హ్యావ్ డీల్డ్ పేషెంట్స్ హు ఆర్ అబోవ్ 100 kgs. ఓకే. 100 kgల కంటే ఎక్కువ ఉండే వాళ్ళు కూడా నేను డీల్ చేశాను. వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మడాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వెయిట్ అంతా వాటి మీద పడుతుంది కాబట్టి, హోల్ బాడీ వెయిట్ అంతా ట్రాన్స్ఫర్ అయ్యేది దాని మీద. అప్పర్ బాడీ అంతా నడుము మీద పడుతుంది, నడుము మీద నుంచి వెళ్ళేది మోకాళ్ళకి, మోకాళ్ళ నుంచి అరికాళ్ళకి. సో ఇదంతా ఏంటిది, ఒక ప్రాసెస్ లాగా. ఇప్పుడు నేను పేషెంట్ చెప్తాను, అమ్మ మీరు వెయిట్ తగ్గాలి. నేననే కాదు, ఇప్పుడు మోకాలు అరిగిపోయాయి అని కొంతమందికి చెప్తుంటారు, ఆర్థోపెడిషియన్స్ కానీ మేము కానీ చెప్తూ ఉంటాం. చెప్పినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఏం చెప్తారు అంటే, కొంచెం వెయిట్ తగ్గండి అమ్మా అంటారు. అంటే సార్ మేము వాకింగ్ చేస్తుంటే నొప్పులు వస్తున్నాయి అంటే, మరి వెయిట్ తగ్గితే ఆ ఒత్తిడి తగ్గుతుంది కదా. అసలు వాకింగ్ చేయడానికే వాళ్ళు నొప్పులు అని చెప్తున్నారు కదండి. అవునండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, వాకింగ్ చేస్తేనే వెయిట్ తగ్గుతుంది అని రూల్ ఏం లేదు. మీరు తినే ఫుడ్ని కంట్రోల్ చేస్తే కూడా వెయిట్ తగ్గుతారు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఒక 5 కిలోలు తగ్గాలండి ఎగ్జాంపుల్. సరే, ఒక 110 లేకపోతే 115 ఉన్నారు. సో వాళ్ళు నడవాలి, కూర్చోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. కానీ మోకాళ్ళ నొప్పుల వల్ల ఫ్రీగా మూవ్మెంట్ అనేది జరగలేకపోతుంది, వాళ్ళు ఫ్రీగా కదలలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు ఒబేసిటీ వల్ల. మరి వాళ్ళు, మనం చెప్తాం కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం నడవండి, కాళ్ళు చేతులు కదపండి. చాలా మంది అంటే ఉండాల్సిన వెయిట్ కన్నా టూ మచ్ వెయిట్, అంటే ఒక 115 కేజీలు, 118, 120 కేజీలు ఉండేవాళ్ళు ఆల్రెడీ చాలా రకాలమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మోకాళ్ళకి సంబంధించి అరిగిపోవటం కానివ్వండి, మీరు చెప్పినట్టు మడాల నొప్పులకి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్తో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అది కృష్ణా జిల్లా అండి. పేరు చెప్పండి. అవును, నా పేరు కావేరి అండి. ఏం పేరండి? కావేరి అండి. కావేరి గారు ఎక్కడి నుంచి? కృష్ణా జిల్లా, కృష్ణా జిల్లా అవనిగడ్డ అండి. అవనిగడ్డ నుంచి మాట్లాడుతున్నారు. ఓకే కావేరి గారు, ప్రాబ్లం ఏంటండి? నాకు 40 సంవత్సరాలండి. ఓకే. నాకు ఈ మధ్య టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి.
అయితే నాకు అసలు ఎప్పుడు మోకాళ్ళు గాని అరికాళ్ళు గాని ఏమి నొప్పులు ఇంతవరకు రాలా అసలు. అయితే ఈ జ్వరంలో కొంచెం నాకు అరికాళ్ళు మంటలుగాను, కాళ్ళు వాపులు, పైన నరాలు నొప్పులు వస్తున్నాయండి. ఏంటో అర్థం కావట్లేదు. టైఫాయిడ్ వచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా? టైఫాయిడ్ వచ్చి నెల అయిందండి. జ్వరం అయితే తగ్గిపోయింది. ఆ జ్వరంలో కొంచెం కాళ్ళు వాపు వచ్చి అరికాళ్ళు నడవనిస్తారు, అసలు మంటలు పడుతున్నాయి. చేతులు భుజాలు కూడా నొప్పులు ఉన్నాయమ్మా? అరచేతులు, చేతులు ఏళ్ళు నొప్పులు, పట్టుకుంటే ఏళ్ళు ఇట్లా రావట్లేదు. బాగా చాలా బాధగా ఉంటుందండి. టైఫాయిడ్ వచ్చిన తర్వాత అమ్మా ఎవరికైనా కూడా 3 నెలల నుంచి 6 నెలల వరకు ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. సో ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు మీరు సరైన ఫుడ్ తీసుకొని కొంచెం రెస్ట్ లో ఉంటూ మీ పనులు మీరు చేసుకుంటుంటే క్రమేపీ తగ్గుతాయి. మీకు పెరిగాయి అప్పటికంటే మునుపటికంటే? అంటే ముందు వాడిన తర్వాత టాబ్లెట్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. టాబ్లెట్ మానేసిన తర్వాత బాగా మళ్ళీ మొదలుగా నొప్పులు వస్తున్నాయండి. అదే అమ్మా, నార్మల్గా అయితే ఈ టైఫాయిడ్ ఇప్పుడున్న సీజన్లో మేము నార్మల్గా విన్నది కూడా ఏంటిది అంటే, టైఫాయిడ్ వచ్చిన తర్వాత పేషెంట్లు ఇచ్చే కంప్లైంట్స్ ఏమున్నాయంటే, టైఫాయిడ్ అయినా డెంగ్యూ అయినా ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ ఏంటిదంటే, మాకు తగ్గిపోయింది, మాకు ఇప్పుడు ఏం లేదు, కానీ మాకు చేతులు కాళ్ళు మాత్రం బాగా గుంజుతున్నాయండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. అయితే తర్వాత ఏ పరీక్షలు చేసినా కూడా అన్ని నెగిటివే వస్తున్నాయి. మామూలుగా అన్ని పరీక్షలు చేస్తున్నామండి, కానీ టైఫాయిడ్ అనే వచ్చింది. అదే అమ్మా, కాళ్ళు వాపులు, పైన నరాలు కరెంట్ షాక్ కొట్టినట్టుగా జిమ్ జిమ్ అంటుంది. ఎక్కడమ్మా? మెడలోనా? నరాల అరికారి పైన నరాలు ఉంటాయి కదా, పైన ఆ నరాలు ఏమవుతుంది, కరెంట్ షాక్ కొట్టినట్టుగా జిమ్ జిమ్ అంటుంది. కరెంట్ షాక్ ఒక్కో టైంలో ఉంటుంది, ఒక్కో టైంలో ఉంటుందా మళ్ళీ. అసలు నిదానంగా తగ్గుతుంది అంటున్నారు డాక్టర్. నేను అదే అంటున్నానమ్మా. నేను కూడా ఏమంటున్నానంటే, ఇప్పుడు టైఫాయిడ్ అయినా డెంగ్యూ అయినా ఏదైనా వచ్చినప్పుడు బాడీ అంతా బలహీన పడిపోతుంది అన్నమాట. అది ఎలాగా అంటే మన లోపల వచ్చి ఒక యుద్ధం చేసినట్టు చేసి మనలో ఉన్న వీక్నెస్ని పెంచేసి వెళ్ళిపోతుంది. మరి వీక్నెస్ నుంచి రికవర్ అవ్వాలి అంటే నెల రోజులు అయిపోలేమమ్మా. కనీసం ఒక 2-3 నెలలు మినిమం, తక్కువ 3 నెలలు అయితే పడుతుంది. 3 నెలల నుంచి 6 నెలల్లో క్రమేపీ అన్ని తగ్గుతూ రావాలి మీకు. అలా తగ్గట్లేదు, పెరుగుతున్నాయి, సమయం పోతూ పోతూ ఇంకా పెరుగుతున్నాయి అంటే అది సమస్య. కాబట్టి మీరు వేచి ఉండాలి. ఒక 3 నెలలు 6 నెలలు కొంచెం మెల్లమెల్లగా చూడండి. ఒకవేళ ఈ 3 నెలల్లో కూడా మీకు తగ్గట్లేదు, పెరుగుతున్నాయి అంటే కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని. లేదు పెరగట్లేదు, తగ్గట్లేదు అంటే మీరు తినే తిండిలో పోషకాలు, లేకపోతే మనం చేసే పని ఒత్తిడి ఎలా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం రెస్ట్ కూడా ఉండాలన్నమాట బాడీకి. ఓకే, ఈ కండిషన్ లో హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయండి? ఈ మడాల నొప్పులకు కానీ అటు మడాల నొప్పులకి హోమ్ రెమెడీస్ అంటే ఇప్పుడు ఆవిడ అడిగిన దానికైతే హాట్ ప్యాక్ పెట్టుకోవాలి అంతే. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయనుకోండి వేరే మెషినరీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మెషినరీస్ పెడతాం. ఇంటి చిట్కాలు ఏముంటాయి, మాక్సిమం 2-3 రకాలు ఉంటాయి. అయితే ఐస్ ప్యాక్ పెడతాము, లేదా హాట్ ప్యాక్ పెడతాము, లేదంటే ఏదన్నా మందు వాలినీ జల్లు ఏదన్నా రాసుకుంటాము. సో దీస్ ఆర్ కామన్ రెమెడీస్. పెయిన్ కిల్లర్స్. ఇప్పుడు ఆవిడ చెప్పిన కండిషన్ కి 2 రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అంటే కంప్లీట్ రెస్ట్ కాదు, అదే మనం డైలీ యాక్టివిటీస్, చిన్న చిన్న పనులు ఏమైనా, ఇంట్లో పనులు ఏమైనా ఉంటే ఆ పనులు పూర్తి చేసుకొని వీలైనంత వరకు రెస్ట్ లో ఉండాలి. బాడీ రికవర్ అవుతుంటుంది. ఓకే, మీరు రెస్ట్ ఇవ్వకుండా ఉంటే రికవరీ కాదు. ఓకే, రీసెంట్ గానే వచ్చి తగ్గింది కాబట్టి కొంచెం రెస్ట్ ఇస్తే రికవర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కిషోర్ అండి, గుంటూరు నుంచి. కిషోర్ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. 21 years బ్యాక్ రోడ్ యాక్సిడెంట్ లో మడం దగ్గర లిగ్మెంట్స్ కట్ అయినాయి. ఓకే, అప్పుడు ఒక 40 days పిండి కట్ వేయటం అదంతా అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడన్నా వచ్చేటప్పుడు ఎప్పుడైతే నొప్పి వస్తుంది, 3-4 days ఉంటుంది, పోతుంది. అది హీల్ అవ్వకపోతే అట్లా వస్తుందండి, దానికి దీనికి ఏమి కనెక్షన్ లేకుండా ఇది ఫ్రెష్ నొప్పి అంటారా? మీరు ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటున్నారు? అంటే ఇది జరిగి 21 years అయిందండి యాక్సిడెంట్ జరిగి. లిగ్మెంట్స్ జరిగింది సార్? మీకే కదా జరిగింది? నాకేనండి. అప్పుడు మీ వయసు ఎంత సార్? అప్పుడు 35 అట్లా ఉందండి. అప్పుడు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? కట్ అవ్వడం అంటే ఎలా కట్ అయింది? రోడ్ యాక్సిడెంట్ లో ఆటో వచ్చి గుద్దితే పైకి ఎగిరి రోడ్డు మీద పట్టడం జరిగింది. కాలు మీద కింద పడేసరికి లిగ్మెంట్స్ కట్ అయిపోయినాయండి.
ఓకే. రైట్ లెగ్ ఫుట్ దగ్గర, మడం దగ్గర. అయితే ఈ వెనకాల ఏదైతే తాడులాగా ఉంటుందో అది కట్ అయిందా అండి? కాదండి, ఈ గిలక ఉంటుంది కదా సార్, రైట్ లెగ్ గిలక ఉంటుంది కదా, ఓకే, మడం పైన ఆ గిలక పక్కన లిగమెంట్స్ కట్ అయిపోతే పిండి కట్టేశారు సార్. ఒకటి లిగమెంట్స్ ఒకసారి కట్ అయిన తర్వాత దానికి 2 రకాల ఆప్షన్లు ఉంటాయి. కొన్ని సార్లు మొత్తం తెగిపోయాయి అనుకోండి, దాన్ని ఏం తిరిగి అది ఏమంటారు ఫామ్ అవ్వడము, న్యాచురల్ గా ఫామ్ అయిపోవడం అనేది జరగదు. అప్పుడు మీరు వయసులో ఉన్నారు కాబట్టి మేబీ మీకు నొప్పులు తెలియకపోయి ఉండొచ్చు, లేదా చిన్న టేర్స్ ఏమన్నా ఉంటే ఆ టేర్స్ అలాగే ఉండిపోయి ఉంటాయి, అవేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు దాని వల్లే వస్తుందా లేదా అనేది మనకు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసి చూడాల్సి వస్తుంది. దానికి నన్ను అడిగితే ఎవరైనా ఒక ఆర్థోపెడిషియన్, సీనియర్ ఆర్థోపెడిషియన్ కలిస్తే బెస్ట్ ఆప్షన్. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే దానికి ఒక ఎక్స్రే తీసి మీకు అప్పటి నొప్పి ఇప్పటి నొప్పికి టాలీ చేసుకుంటారు. ఎందుకంటే మునపటి జరిగింది అసలు ఇప్పుడు 21 years తర్వాత అనేది మ్యాక్సిమం దానికి దీనికి సంబంధం ఉండదు, 90% ఉండదు. 10% ఏంటిదంటే మెడికల్లో ఒక ఆప్షనల్ ఉంటుంది, చెప్పలేము. అప్పుడు ఏదన్నా మిగిలిపోయి ఉన్నది ఇప్పుడు జరగచ్చు, లేదా అప్పటి నుంచి దాన్ని ఏమీ డిస్టర్బ్ కాకుండా ఇప్పుడు డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ లిగమెంట్ వల్ల నొప్పి వస్తుంటే ఇప్పుడు వాకింగ్ అను కొంచెం ఎక్సర్సైజ్ అవి చేయొచ్చు సార్, అది తగ్గించుకోవాలా? సపోజ్ అది ఏదైనా కూడా సార్ కన్సల్ట్ అయ్యి మనం ఎగ్జామిన్ చేస్తేనే చెప్పగలుగుతాము. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎగ్జామిన్ చేశాక నాకు అర్థమవుతుంది అది ఆ కండకు సంబంధించిందా, అసలు ఆ జాయింట్ కి సంబంధించిందా కాదా అనేది చెప్పగలుగుతాము. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న ప్రాబ్లమ్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది. ఈ అంతా మనకి టైం తక్కువ ఉంది కదండి, అందుకని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కాలర్ తీసుకుందాం. హలో హలో హలో, టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ఓకే ఓకే, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో నమస్కారం అండి, చెప్పండి.